హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైనా ఫార్మసీ. ఈరోజు మన వీడియోలో సైపాన్ సిరప్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సైపాన్ సిరప్ యొక్క కాంపోజిషన్, యూజెస్, మెడిసిన్ పనిచేసే విధానము, డోసెస్, అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. వీడియోలోకి వెళ్ళిపోదాం. సైపాన్ సిరప్ యొక్క కాంపోజిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో సైప్రోహెప్టాడిన్ అనేది 2 mg ఉంటుంది. ట్రైకోలిన్ సిట్రేట్ అనేది 275 mg ఉంటుంది. అదేవిధంగా సార్బిటాల్ అనేది 2 grams ఉంటుంది. ఇప్పుడు ఈ సిరప్ యొక్క యూజెస్ చూద్దాం. ఈ సిరప్ యొక్క యూజెస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరిలో ఆకలి లేకపోవటం అనేది ఉంటుందో, అంటే ఆకలి కాకుండా ఉంటుందో వారికి డాక్టర్స్ ఈ సిరప్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా చిన్నపిల్లలు వాళ్ళకి ఆకలి పెరగడం కోసం, చిన్నపిల్లలు ఆకలి పెరగడం కోసం అయితే ఈ సిరప్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చిన్నపిల్లలు చాలామంది అన్నం తినడానికి ఇష్టపడరు, మారం చేస్తూ ఉంటారు. ఆటలో పడిపోయి అన్నం అనేది భోజనం అనేది చేయటం అనేది చేయరు. వాళ్ళ భోజనం చేయడానికి ఇష్టపడరు. వాళ్ళు ఆకలి ఉండదు. అన్నం తినిపించినప్పుడు, తల్లిదండ్రులు అన్నాన్ని తినిపిస్తున్నప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారు, అని తినకుండా మారం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఆకలి అనేది ఉండదు, అంటే ఆకలి అనేది తగ్గిపోయి ఉంటుంది, ఆకలి అనేది కాదన్నట్టు. అలాంటి సందర్భంలో డాక్టర్స్ ఈ సిరప్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సిరప్ తీసుకోవటం వల్ల పిల్లల్లో ఆకలి అనేది పెరుగుతుంది. అయితే అదే ఈ సిరప్లో ఉన్నటువంటి ఆ యొక్క మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అని కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో ఈ సైప్రోహెప్టాడిన్ అనేది 2 mg ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇది తినాలనే కోరికను పుట్టిస్తుంది. అంటే ఆకలి అనేది కలుగుతూ ఉంటుంది. ఆహారాన్ని తీసుకోవాలి, అన్నం తినాలి అనే కోరికను పుట్టిస్తూ ఉంటుంది. ఎలా అని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ బ్రెయిన్లో హైపోథాలమస్లో ఉన్నటువంటి ఈ సెరటోనిన్ అనే కెమికల్ అనేది ఆకలిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ సిరప్ తీసుకుంటామో ఇందులో ఉన్నటువంటి సైప్రోహెప్టాడిన్ అనేది ఆ యొక్క ఈ సెరటోనిన్ని బ్లాక్ చేయడం ద్వారా మనకి ఆకలి అనేది కలుగుతూ ఉంటుంది, తినాలనే కోరిక అనేది పుడుతూ ఉంటుంది. అదేవిధంగా ట్రైకోలిన్ సిట్రేట్ అనేది కూడా ఇందులో మనకి 275 mg ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇది బైల్ యాసిడ్ని బయటికి పంపిస్తుంది, అలానే కొవ్వుని కరిగిస్తూ ఉంటుంది. స్టమక్లో ఫ్యాట్ ఉండటం వల్ల ఆకలి అనేది కాదు, కాబట్టి ఈ ట్రైకోలిన్ సిట్రేట్ అనేది ఈ బైల్ యాసిడ్స్ని బయటికి పంపిస్తుంది. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో సార్బిటాల్ 2 grams ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇది కాన్స్టిపేషన్ సమస్యను రాకుండా చేస్తుంది, అంటే మలబద్ధక సమస్య అనేది రాకుండా చేస్తుంది. తీసుకున్న ఆహారము జీర్ణమైన తర్వాత మిగిలిపోయినటువంటి వేస్ట్ని బయటికి పంపించడానికి సహాయపడుతుంది. అలా పంపించడం వల్ల మళ్ళీ ఆకలి అనేది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు డోసెస్ చూద్దాం. డోసెస్ చూడబోయే ముందు ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డోసెస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సిరప్ని ఎంత వెయిట్ ఉంటే దానికి ఆఫ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఒక 10 kgs ఉన్నారనుకో, అందులో ఆఫ్ 5 kgs. 5 kgs అంటే 2.5 ml ఉదయము, రాత్రి 2.5 ml తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 12 kgs ఉన్నారనుకో, అందులో ఆఫ్ 6 kgs అంటే ఉదయం 3 ml, సాయంత్రం 3 ml తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సిరప్ని తినే ముందు ఒక ½ an hour లేదా 1 hour ముందు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని రోజులని కనుక మనం చూసుకున్నట్లయితే 3 weeks వరకు కంటిన్యూస్గా ఇచ్చిన తర్వాత మధ్యలో ఒక 1 week గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 3 weeks ఇచ్చినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ సిరప్ని 2 years కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. అదేవిధంగా 12 years దాటిన తర్వాత ఆ సిరప్ పనిచేయదు. ఇంకా ఆస్తమా ఉన్నవారికి ఈ సిరప్ని ఇవ్వకూడదు. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అందరిలో రావు, కొందరిలోనే కనిపిస్తాయి. ఇర్రెగ్యులర్ డోస్ యూజ్ చేయడం వల్ల, డోస్ మిస్ చేయడం వల్ల ఇవి కనిపిస్తూ ఉంటాయి.
రేర్గా ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఏంటని కనుక మనం చూసుకున్నట్లయితే వామిటింగ్ కావటం, అలర్జీ కండిషను అంటే అలర్జీగా ఉండటం, తర్వాత మత్తుగా ఉండటం లాంటిది అయితే జరుగుతుంది. ఇలాంటి సిమ్టమ్స్ కనుక కనిపించినట్లయితే సిరప్ని యూజ్ చేయడం ఆఫ్ చేసి దగ్గరలో ఉన్నటువంటి ఫార్మసిస్ట్ని కానీ డాక్టర్ని కానీ కలిసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదు. ఇదండి సైపన్ సిరప్ యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే మీ వీరబాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.